హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సరేనా? ఓకే. సో మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అండ్ డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఓకేనా? సో ఐ హ్యావ్ మెన్షన్డ్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఇన్ డిస్క్రిప్షన్. సో ఇంకా వచ్చేసి టోటల్ హోరోస్కోప్ పూర్తి జాతకం కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా రీయూనియన్, మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను. ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు. సరేనా? రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ సంబంధించి టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ లేకపోవడం, వ్యాపారంలో ఒక గ్రోత్ లేకపోవడము, విదేశీ ప్రయాణము, ఆస్తి తగాదాలు, కోర్ట్ ఇష్యూస్, ఓకేనా? వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే సో నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. సరేనా? సరే, మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టారో రీడింగ్. So 3 of Cups, 8 of Cups, the High Priestess, 8 of Cups, 7 of Cups, Temperance, 4 of Swords, 5 of Swords, Emperor, the Hermit, and 4 of Swords. ఓకే, సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను. సరేనా? ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కన్ఫామ్గా ఉంది. థర్డ్ పార్టీ ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలని ఉంది. రావాలి, మీతో సెలబ్రేట్ చేసుకోవాలి, మీతో ట్రావెల్ చేయాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. అంటే ఇక్కడ వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు ఉన్నారు. మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. సరేనా? సో మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు మీ పర్సన్. ఎందుకంటే మీరు పట్టించుకోవట్లేదు కదా. మీరు తనని మీ ఎనర్జీస్ ఇవ్వట్లేదు. తనకి తప్పు చేసింది తను మీ లైఫ్లోకి రావాలి, సారీ చెప్పాలని మీరు అనుకుంటున్నారు. అంటే మీకు ప్రేమ ఉంది, మీరు వెయిటింగ్ మోడ్లోనే ఉన్నారు. మీ పర్సన్ చీటింగ్ ఎనర్జీస్ మాత్రం మర్చిపోలేకపోతున్నారు. అక్కడ చూస్తే మీ ఎనర్జీస్ తనకు ఇవ్వట్లేదు. మీరు మూవ్ ఆన్ అయ్యారనుకుంటున్నారు. డెఫినెట్గా మీరు మూవ్ ఆన్ అయ్యారని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకేనా? తను మూవ్ ఆన్ అవ్వాలన్నా అవ్వలేకపోతున్నారు, స్టక్ అయిపోతున్నారు అన్నమాట టోటల్గా. ఓకేనా? అంటే వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని మర్చిపోవడం చాలా కష్టం అంటున్నారు. ఓకేనా? అక్కడ ఫైట్ చేస్తున్నారు అనేది కనబడుతుంది. అక్కడ డెఫినెట్గా ఫైట్ చేస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోలేక ఈ పర్సన్ నుంచి ఎస్కేప్ అవుతూ అక్కడ హ్యాపీగా అయితే లేరు. తన విషయంలో అంటే థర్డ్ పార్టీ విషయంలో ఏదో ఒక జడ్జిమెంట్ తీసుకోవాలి అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళు. ఓకేనా? సరే, ఇంకా చూద్దాం. సో ఎనర్జీస్ ఇంకా ఎట్లా ఉన్నాయనేది. అంటే వీళ్ళు ఏంటంటే అంటే మీకు మీ పర్సన్కి డెఫినెట్గా ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, చీటింగ్ ఎనర్జీస్ జరిగాయి. అంటే ఈ పర్సన్ని నమ్మలేని సిచ్యువేషన్ అన్నమాట. మేబీ పాస్ట్లో మీ పర్సన్ మీకు చీటింగ్ ఎనర్జీస్, అబద్ధాలు చెప్పడము, సో ఇట్లాంటి ఎనర్జీస్ కనబడుతున్నాయి.
సో మీ ఇంట్యూషన్ ద్వారా మీ పర్సన్ మీకు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అనేది మీ ఇంట్యూషన్ ద్వారా మీరు బయటికి రాగలిగారు డెఫినెట్గా. అంటే మీ ఇంట్యూషన్ చెప్తూ వచ్చింది. అంటే ఎవరు చెప్పారు అంటే మీ యాన్సిస్టర్స్ మీకు హెల్ప్ చేయడానికి మీకు గైడ్ చేస్తూ ఉన్నారు. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, సో బీ అవేర్ ఆఫ్ అదర్ పర్సన్ అని. అంటే వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త పడుతున్నారు. ఓకేనా. అంటే అంటే వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండు, వాళ్ళు మీకు కరెక్ట్ కాదని మీ యాన్సిస్టర్స్ మీకు గైడ్ చేస్తూ వచ్చారు. ఒక చీట్ చేస్తున్నారు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, మీ ఇంట్యూషన్ ద్వారా మీకు గైడ్ చేస్తూనే ఉంది పాస్ట్లో మీ యాన్సిస్టర్స్. ఇమీడియట్గా మీరు అంటే వ్యూవర్స్ ఇమీడియట్గా మీరు యాన్సిస్టర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. సో లిటరల్లీ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా అడగండి. సో వాళ్ళు మీకు చేస్తున్న సహాయానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. వాళ్ళ విషయంలో మీరు తెలుసో తెలియక చేస్తున్న తప్పులకి క్షమాపణ చెప్పుకోండి. ఓకేనా. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇంకా వచ్చేసి మీరు ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు, హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు, హీలింగ్ ఎనర్జీలోకి వస్తున్నారు మీరు. ఓకేనా. సో మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు. నాకు ఇలా ఉండకూడదు, ఇలా పాజిటివిటీగా ఉండాలి, యాక్షన్ మూడ్లోకి రాబోతున్నారు. బట్ మీ పర్సన్ మీద మీకు తిరిగి అంటే కోల్పోయిన నమ్మకం మాత్రము మీకు రావటం లేదు. అంటే బిలీవ్ చేయలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. మీ పర్సన్ని మీరు నమ్మలేకపోతున్నారు. మీ ఇద్దరి మధ్య పాస్ట్లో సో డెఫినెట్గా చాలా గొడవలు అయినాయి. ఒకరికంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ కూడా మీ ఇద్దరు రిలేషన్ మధ్య ఉంది. ఓకేనా. సో మీకు ఎర్లీ మార్నింగ్ అంటే 3 to 4 మధ్య ఆల్ ఆఫ్ సడన్ మెలకువ రావడము, మంచి నిద్రలో ఉండి ఆల్ ఆఫ్ సడన్ మెలకువ రావడము, మీ పర్సన్ గురించి కలలు రావడం, ఇటువంటివి జరుగుతూ ఉండొచ్చు. రీసెంట్గా మీరు ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తుంటారో వాళ్ళే మనకు డ్రీమ్స్లోకి వస్తుంటారు అన్నమాట. ఓకేనా. సరే ఇంకా చూద్దాం. అంటే వీళ్ళు ఏంటంటే ఎందుకంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు. సో మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు తన గురించి, స్టక్ అయిపోతున్నారు. మీరు ఓవరాల్గా ఏంటంటే మీరు స్టక్ అయిపోతున్నారు. మీరు ఇప్పుడు ఒక మంచి సెలబ్రేషన్ మోడ్లో ఉన్నా కూడా ఈ మోడ్లోకి రావడానికి మీరు ఎంతో స్ట్రగుల్ చేస్తూ ఇప్పుడిప్పుడే హీల్ అవుతూ సో మీ ఎనర్జీలోకి వచ్చారు. సో మిమ్మల్ని మీకు స్వేచ్ఛగా అంటే ఫ్యామిలీతోటో ఫ్రెండ్స్తోటో సో ఎంజాయ్ మూడ్ కనబడుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ మీ ఇంట్యూషన్ మీకు చెప్తా ఉంది, పాస్ట్లో కానీ ఇప్పుడు కానీ మీ పర్సన్ చేసిన చీటింగ్, అబద్ధాలు, మోసము మర్చిపోలేకపోతున్నారు. సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చినా కూడా ఈ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారు మీరు. సో ఈ పర్సన్ ఒకవేళ యాక్షన్ తీసుకొని వచ్చినా ఈ పర్సన్ ట్రస్ట్ చేయలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు ఈ పర్సన్. ఎందుకంటే ఆ పర్సన్ మీకు నమ్మించి గొంతు కోసారనేది కనబడుతుంది, చీట్ చేశారనేది కనబడుతుంది. మీ ఇంట్యూషన్ మీరు వినలేదు పాస్ట్లో. సో యాన్సిస్టర్స్ కూడా అదే చెప్తున్నారు మీ ఇంట్యూషన్ ద్వారా. సో మీ యాన్సిస్టర్స్ మీకు గైడ్ చేస్తూనే ఉన్నారు. సో డివైన్ టైమింగ్లో ఒక పర్ఫెక్ట్ టైమింగ్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మేబీ పర్సన్ మీకు హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు, లేదా సమ్ అదర్ పర్సన్తో ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఓకేనా. సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో ఈగో ఇష్యూస్ ఎక్కువ అన్నమాట. డెఫినెట్లీ ఈగో ఇష్యూస్ ఎక్కువ. సో అంటే ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మర్చిపోవడం అయితే చాలా కష్టం అంటున్నారు వీళ్ళు, మీ పార్ట్నరు. సో అక్కడ థర్డ్ పార్టీతో కూడా ఫైటింగ్ జరుగుతున్నాయని కనబడుతుంది. మిమ్మల్ని మర్చిపోలేక ఈ పర్సన్ నుంచి దూరం జరుగుతూ ఎస్కేప్ అవుతూ అక్కడ హ్యాపీగా లేరు. తన విషయంలో అంటే థర్డ్ పార్టీ విషయంలో ఏదో ఒక సెటిల్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అక్కడ ఉన్నా కూడా ఎనర్జీస్ మీ వైపుకే ఉన్నాయన్నమాట. మనిషి అక్కడ, మనసు ఇక్కడ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే తను హీల్ అవ్వడానికి కొంచెం టైం కావాలంటున్నారు. డెఫినెట్గా చూడండి, తను హీల్ అవ్వడానికి కొంచెం టైం కావాలంటున్నారు. మీకు చీటింగ్ ఎనర్జీస్ చేసిన దానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. స్టక్ అయిపోయానని తను చెప్తున్నారు. మీరు తన నుంచి దూరం వెళ్ళొద్దని తన మనసు చెప్తుంది ఇప్పుడు. బట్ మీరు చాలా ఇంట్యూటివ్. తను అక్కడ ఏం ఫీల్ అవుతున్నారో తెలియకపోయినా చాలా సీక్రెట్గా ఉంటున్నారు. అంటే మీ విషయంలో చాలా అబ్సెషన్ ఉంది. తనకు కూడా ఒక హృదయ విదారక సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా అబ్సెషన్ ఫీల్ అవుతున్నారు. అంటే తనకి అంటే పిచ్చి అన్నమాట మీరు. అంటే మిమ్మల్ని వదిలి మూవ్ ఆన్ అవ్వలేరు, వదిలి బ్రతకలేరు.
అట్లాంటి ఈ పర్సన్ అన్నమాట. అంటే తన ఎనర్జీస్ మళ్ళీ అంటే తను మళ్ళీ మీకోసము ఆలోచిస్తున్నారు. మీకు చీటింగ్ ఎనర్జీ చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, గిల్టీ ఫీలింగ్ ఉంది, మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు డెఫినెట్గా. ఓకేనా. సో మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. ఓకేనా. సో ఇక నేను నెంబర్స్ పరంగా చెప్తానండి ఒకసారి. నెంబర్ 3, నెంబర్ 8, నెంబర్ 2, నెంబర్ 7, నెంబర్ 4, నెంబర్ 9, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 14. సో నెంబర్ 4 ప్రామినెంట్గా వస్తుంది. ఓకేనా. మంత్స్ వచ్చేసి మే, నవంబర్, ఫిబ్రవరి, జనవరి, అక్టోబర్ ఈ నెలలు కనబడుతున్నాయి. ఓకేనా. సో ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20 to 30% మీకు రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి, మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే నేను జనరల్ ఎప్పుడైనా వీడియో పెట్టకపోతే అప్పుడు జస్ట్ నేను క్యాజువల్గా లీవ్లో ఉన్నానని అనుకోండి, సరేనా. సో పూర్తిగా టారో రీడింగ్ మానేశానని మాత్రం అనుకోవద్దు. జనరల్గా నాకంటూ కొన్ని ఏదైనా పర్సనల్ వర్క్స్ ఉంటాయి కదా, సో వాటి పరంగా నేను కొంచెం బిజీ ఉండొచ్చు. సో అంతే తప్పించి వేరే ఏమీ లేదు, సరేనా. సరే అండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒక టైంలో వీడియో పెట్టకపోయి ఉండొచ్చు ఏదో ఒక రోజు, ఆ టైంలో నేను ఏదైనా నాకు వేరే పర్సనల్ వర్క్స్ ఉంటాయి కదా, ఆ పరంగా నేను వెళ్ళి ఉంటానని మీరు అర్థం చేసుకోండి. అంటే నిన్ను ఎవరో ఒకరు అడిగారు, సార్ మీరు మొన్న 2 days ఎప్పుడో వీడియో పెట్టలేదు కదా, సో మరి మీరు రీడింగ్స్ మానేశారని అడిగారు. అట్లా ఏం లేదు. సో ఒకటి కొంచెం జలుబు చేయడం ఒకటి, ఇంకొకటి నా పర్సనల్ వర్క్స్ పరంగా కొంచెం ఉంటాయి కదా, వాటి పరంగా చూసుకోవడం వల్ల 2 days వీడియో పెట్టలేదు మొన్న పాస్ట్లో, అంతే. టారో రీడింగ్ మానేయడం అనేది కాదు, రీడింగ్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో అప్పుడప్పుడు నాకు కొంచెం రిలాక్స్ కావాలి కదా, సో అట్లా అన్నమాట. సో ఇది మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.